టీఎస్ నుంచి టీజీగా మార్చడం, అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తీసేయడం ప్రజలు కోరుకున్న మార్పు కాదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ప్రజలు మార్పు కోరారని, కానీ రైతు భరోసా, రుణమాఫీపై సీఎం దగ్గర సమాధానం లేదని కేటీఆర్ విమర్శించారు. హామీల అమలుపై సమాధానం చెప్పలేక కేసీఆర్ ని సీఎం రేవంత్ నోటికొచ్చినట్లుగా తిరుగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలు కోరుకున్న మార్పు టీఎస్ నుంచి టీజీ చేయి, లేదా అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం తీసే, ఇవి కాదు ప్రజలు కోరుకున్న మార్పు. ప్రజలేం ఆశించిన నీ నుంచి? నువ్వెప్పుడు మహాలక్ష్మి చాలు చేస్తావు, నువ్వు ఎప్పుడు రైతు భరోసా చాలు చేస్తావు, ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తావు, ఇవన్నీ అడుగుతుంటే దానికి సమాధానం చెప్పే తెలివి లేదు. అందుకే నోటికి వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం, కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఇవాళ అధికారం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే పాటలోనే ఉంటది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే పాటలు ఉంటుంది. ఉపమేస్త్రికి తెలియదు, ఉపమేస్త్రికి తెలియదు నా పాట వాడితేనా, ఉద్యమంలో పాల్గొంటేనా. ఒక దిక్కు రాష్ట్ర గీతంలోనేమో చార్మినార్ను పొగుడుతావు, రాష్ట్ర గీతంలోనేమో కాకతీయులు గొప్ప వాళ్ళని చెప్తావు, కానీ అధికారిక ముద్ర కాడికి వచ్చే వరకు చార్మినార్ ఉండొద్దు, కాకతీయ కళాతోరణం ఉండొద్దు అంటే నీ నెత్తి ఇక్కడుందా మోకాళ్ళలో జారిపోయిందని నేను అడుగుతాను. చూసి మాట్లాడాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఆగమాగం నిర్ణయాలు తీసుకోవడం, ఏదో నోటికి వచ్చినట్టు వాగడం ఇది కాదు.